హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగినది కేంద్ర ప్రభుత్వం నుండి. ఉంది సెంట్రల్ గవర్నమెంట్ నుండి. ఓఎన్జీసీ, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇక్కడ చూసుకున్నట్టే స్టేట్ లెవెల్గా అన్ని స్టేట్స్లో ఈ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే డెహ్రాడూన్, ఢిల్లీ ఇక్కడ చూసుకుంటే జోధ్పూర్, లైక్ అన్ని స్టేట్స్ ఉన్నాయి. కానీ మనకు ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో మన ఆంధ్రప్రదేశ్లో 2 డిస్ట్రిక్ట్స్లో కూడా ఈ వేకెన్సీస్ అనేటి ఉన్నాయి. అవి మీకు చూపిస్తాను ఇప్పుడు. దానికన్నా ముందు మనము ఇంపార్టెంట్ డేట్స్ అనేటి చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకు చూడండి, ఓపెనింగ్ ఆన్లైన్ పోర్టల్ వచ్చేసి మనకు 16 అక్టోబర్ 2025. మన లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ అప్లికేషన్ 6 నవంబర్ 2025 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్ డేట్స్, అంటే ఇష్యూ డేట్స్. ఎప్పుడైతే ఆన్లైన్ మనం అప్లై చేసుకోవచ్చు అవి లాస్ట్ డేట్ ఇక్కడ ఇవ్వడం జరిగినది. మనకు ఇక్కడ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో 2 డిస్ట్రిక్ట్స్కి ఈ వేకెన్సీస్ అనేవి వర్తిస్తాయి. అవి మీకు చూపిస్తాను. ఇక్కడ మనం చూసుకుంటే, ఇక్కడ చూసుకోండి. ఆల్రెడీ మనం ఇక్కడ చూడండి, కాకినాడలో మనకు మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయండి? 76 పోస్టులు ఉన్నాయి. మన ఇంకో డిస్ట్రిక్ట్ రాజమండ్రిలో కూడా మనకు 53 వేకెన్సీస్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే కంప్యూటర్ ఆపరేటర్ కానీ కాకినాడలో కంప్యూటర్ ఆపరేటర్, డ్రాఫ్ట్ మెయిన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, లైక్ ఫిట్టర్, మెకానిక్ అండ్ డీజిల్, మొత్తం ఇట్లాంటి అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు కూడా ఉన్నాయి. అదేవిధంగా మన రాజమండ్రిలో కూడా చూసుకుంటే, ఇక్కడ చూసుకుంటే కంప్యూటర్ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, ల్యాబ్ కెమిస్ట్, లైక్ ఆల్ వేకెన్సీస్ అనేవి ఇక్కడ ఉన్నాయి. దాని ప్రకారం మనం చూసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఇప్పుడు చూసుకుంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉన్నది. ఏజ్ క్రైటీరియా చూడండి, మినిమం 80 years అండ్ మ్యాక్సిమం 24 years యాజ్ ఆన్ 6/11/2025. దట్ ఈస్ the date of birth of the candidate. Okay, applicant should be between 6/11/2001 and 6/11/2007 బిట్వీన్లో ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ సంవత్సరంలో మధ్యలో ఉంటే మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి, మనకు ఇంకోటి ఏంటంటే క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇక్కడ చూసుకుంటే లైబ్రరీ అసిస్టెంట్కి 10th మాత్రమే ఉండాలి అర్హత. 10th పాసే ఉండాలి. పాస్ 10th క్లాస్ ఎగ్జామినేషన్. ఇక్కడ చూసుకుంటే మెకానిక్ అండ్ ఆటో ఎలక్ట్రానిక్స్, ఇక్కడ ఐటీఏ, ద ట్రేడ్ ఆఫ్ మెకానిక్ ఆటో ఎలక్ట్రానిక్స్, లైక్ ఇలా క్వాలిఫికేషన్ ఉండాలి ప్రతిదానికి. ఇక్కడ ఫిట్టర్కి చూసుకోండి, ఐటీఐ ఇన్ ఫిట్టర్ ఉండాలి. ఇక్కడ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్కి చూడండి, ఐటీఐ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ పాథాలజీ. లైక్ దేనికి ఏ పోస్ట్కి అయితే మనం అప్లై చేసుకుంటామో దానికి క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ ఏముందో మనం చూసుకొని దాని ప్రకారం అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి మనకి ఇక్కడ వచ్చేసినాక ఇక్కడ చూడండి, సాలరీ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం స్టే ఫండ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోండి, గ్రాడ్యుయేట్, అప్రెంటిక్ అండ్ బీకామ్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ ఇచ్చారు. స్టైఫండ్ అమౌంట్ పర్ మంత్ 12,300 లాగా నిర్ణయించడం జరిగింది. ఇక్కడ చూడండి, 3 years డిప్లొమా ఉంటే వాళ్ళకు రెస్పెక్టివ్ డిసిప్లిన్ ఆఫ్ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ ఉండాలి, వాళ్ళకు 10,900. ఇప్పుడు ట్రేడ్ అప్రెంటిక్స్కి 10th 12th క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకు 8,200. లైక్ ఇలా ఐటీఐ ట్రేడ్ ఆఫ్ 2 years డ్యూరేషన్ ఉంటే వాళ్ళకు 10,560 ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇక్కడ చూడండి, సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రాసెసింగ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే జనరల్ కండిషన్స్ అనేవి ఉన్నాయి. ఎలా అంటే ఇది ఆన్లైన్ వెబ్సైట్ అప్లికేషన్, ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే, ఏదైతే మీకు ఇక్కడ చూడండి అనెక్సర్ కూడా ఇచ్చారు స్టేట్ వైజ్. ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ద సెంటర్ లొకేషన్, ఎగ్జామ్స్ ఏదైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో వీళ్ళు వాళ్ళకు ఇక్కడ సెంటర్స్ కూడా ఇచ్చారు. మనకు చూసుకుంటే ఇక్కడ మన 2 డిస్ట్రిక్ట్స్ కాకినాడలో చూడండి, ఆంధ్రప్రదేశ్ ఆల్ డిస్ట్రిక్ట్స్. ఓకే, కరస్పాండింగ్ డిస్ట్రిక్ట్స్. ఇక్కడ చూసుకుంటే మనకు రాజమండ్రిలో చూసుకోండి, రాజమండ్రి మనకు వచ్చేసి కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో కరస్పాండింగ్స్ డిస్ట్రిక్ట్స్ అనేటి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ ప్రకారం
చూసుకొని మనకు ఏదైతే అర్హత ఉందో, ఏదైతే వేకెన్సీ మనం అప్లై చేసుకోవాలనుకుంటామో దాని ప్రకారం మనం చూసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇది ఓఎన్జీసీ సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నోటిఫికేషన్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి మరిన్ని నోటిఫికేషన్ కొరకు. ఓకే, థ్యాంక్ యూ.